అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళి చెప్పుతో పట్టుకొట్టుకున్నారు. రాంబాబు కాపు కులంలో పుట్టి తప్పు చేశారన్న రాయల మురళి కాపు కులానికే చెడ్డ పేరు తెచ్చేలా అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా అంబటి బూతులు మాట్లాడారని అన్నారు. రాంబాబును కొట్టలేక తానే చెప్పుతో కొట్టుకుంటున్నారని రాయల మురళి చెప్పుతో కొట్టుకున్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా? మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు, మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటామరా. యూజ్లెస్ ఫెలో బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం. మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని, మీరు హద్దులు ఉన్నాయో కానీ మాకైతే హద్దులు లేవు. చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తూ ఉంటే మేము చాలా బాధపడుతున్నాం. ఈ రాష్ట్రంలో సిగ్గు తెచ్చుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తలుచుకుంటారు. మా కాపు కులంలో పుట్టి తప్పు చేసావరా యూజ్లెస్ ఫెలో, నిన్ను చెప్పుతో కొడితే మాకు పాపము. మేము కొట్టుకోలేక కాపు కులస్తుడిగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నేను పనిచేశా. కాపు కులస్తునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు మేధావులు అంతా రోడ్ల మీదకి చెప్పులతో నీ చిత్రపటాలు కొడుతున్నారు. నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా యూజ్లెస్ ఫెలో?